కోడిగుడ్డు కారం ఇలా చేయాలా గానీ వేడి వేడి అన్నంలోకి తింటుంటే రుచి అద్భుతం అంటే అద్భుతం అండి. ఈ విధంగా ఒక్కసారి ఖచ్చితం చేయండి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టిన వాటిని ఇలా కట్ చేసి బౌల్‌లో పెట్టి ఒక మిక్సీ జార్‌లోకి ఎండు మిరపకాయలు తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాక వెల్లుల్లి, పసుపు, సాల్ట్ ఇవన్నీ సరిపడా తీసుకునేసి ఇలా మెత్తగా పొడిగొట్టి పెట్టుకోవాలి. ఇలా పొడిగొట్టిన దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకునేసి దాంట్లో కొంచెం నూనె వేసుకుని తర్వాత తాలింపు గింజలు వేసి ఇలా కొంచెం వేగనిచ్చి సాల్ట్ కూడా వేసి కోడిగుడ్లని ఈ టైప్లో అన్నింటినీ బోర్లా పెట్టేసుకోవాలి. బోర్లా పెట్టిన తర్వాత ఇలా ఊపుతూ కాస్త ఫ్రై కానిచ్చి ఇలా తిరిగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకునేసి ఇలా కలుపుకునేసి ఇప్పుడు ఇవన్నింటినీ రౌండ్ అప్ చేసేసుకునేసి గ్రైండ్ చేసిన ఈ పొడిని దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా తిరిగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే సూపర్.